ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. ఉదయం నుంచి కూడా గణపతి పూజలు అందుకుంటున్నటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. భక్తులు కూడా మండపాల వద్దకు భారీగా చేరుకుంటున్నారు. ఖమ్మంలో అతిపెద్ద విగ్రహం కూడా మట్టి గణపతి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఖమ్మంలోని శివాలయం రోడ్లో బ్రాహ్మణ బజార్ శివాలయం సెంటర్లో కూడా దీన్ని ఏర్పాటు చేసినటువంటి క్రమం చూసుకోవచ్చు. 32 అడుగులతోటి కూడా గణపయ్యను మండపంలో కొలువు తీశారు. మొత్తం కూడా ఈ విగ్రహం కూడా రాష్ట్రంలోనే మొత్తం అతిపెద్ద విగ్రహాలలో 5వ విగ్రహం అని కూడా నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 32 అడుగుల మట్టి గణపయ్యను ఏర్పాటు చేయడం, ఇప్పటికే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో మట్టి గణపయ్యలను ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున కూడా ప్రచారం కొనసాగింది. వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా మట్టి గణపతుడి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, పర్యావరణాన్ని ఎలా పరిరక్షించుకోవచ్చు అనే అంశానికి సంబంధించి ప్రజల్లో కొంచెం చైతన్యం నింపారు. ఆ నేపథ్యంలోనే భక్తులు కూడా పెద్ద ఎత్తున కూడా మట్టి గణపతులను ఈసారి చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఖమ్మంలో కొంత వరదల తాకిడి నేపథ్యంలో 3 టౌన్ ప్రాంతంలో దాదాపుగా ఈ గణేష్ మండపాలకు మీద పెద్దగా భక్తులు ఇంట్రెస్ట్ చూపలేదు. ఎందుకంటే ఇప్పటికే ఆ మున్నేరు ప్రాంతం అంతా కూడా నీట మునిగి ఇంకా ఇళ్లలోకి బురద నీరు ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా శుభ్రం చేసుకుంటున్నటువంటి క్రమం కనిపిస్తూ ఉంది. ఆ ప్రాంతంలో పెద్దగా గణేష్ మండపాలు ఏర్పాటు చేయలేదనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. అక్కడ ఉన్నటువంటి మండప నిర్వాహకులు కూడా ఈసారి కొంత వెనుకడుగేసినటువంటి క్రమం కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ మండప నిర్వాహకులు ఉన్నారు. 32 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటి, అసలు ఈ విగ్రహం చూస్తే కొంత వెరైటీగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో దీని ప్రత్యేకతలు ఏంటన్న అంశానికి సంబంధించి నిర్వాహకులు ఉన్నారు. ఈ 32 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? జై గణేష. ఇది త్రిశూందు గణనాథుడు అంటారండి. ఇది పూణే హిస్టారికల్ టెంపుల్ మూల విరాట్ నమూనాగా ఈ గణనాథుని తయారు చేయించాం. అప్పుడు ఆ దేవాలయం నిర్మించేటప్పుడు ప్రాచీన భారతదేశంలో రకరకాల విపత్తులతో రాజ్యమంతా సమస్యలతో కూడి ఉంది. ఆ తరుణంలో ఈ స్వామివారిని ప్రతిష్ఠించాలని అక్కడ కళ రూపంలో అప్పుడు రాజువారికి వస్తే ఆ దేవాలయాన్ని నిర్మించారు. ఆ దేవాలయం నిర్మించిన తర్వాత భారతదేశ పరిస్థితులని చాలా చక్కగా ఉండి రైతులందరూ మంచి చక్కగా వ్యవసాయం చేసుకుంటూ వజ్రాలు రోడ్డు పక్కన అమ్మే పరిస్థితికి వచ్చింది. అప్పుడు భారతదేశం అంత ఆర్థికమైన స్థితికి వచ్చింది. ప్రస్తుత తరుణంలో ఒక సైడు వరదలు, మరొక సైడు విష జ్వరాలు వస్తున్న తరుణంలో ఈ యొక్క గణనాథుని పెట్టి మన దేశం కూడా చక్కగా ఉండాలి, రైతులు మంచిగా ఉండాలి, ఎక్కడ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకూడదనే ఒక సదుద్దేశంతో ఈ త్రిశూందు గణనాథుని ఏర్పాటు చేయడం జరిగింది. 2016 సంవత్సరం నుంచి ఈ సీడ్ బాల్ గణేష్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అయ్యగారు చెప్పండి, ఎట్లా పూజా కార్యక్రమాలు ఎట్లా కొనసాగుతున్నాయి? 9 రోజుల పాటు కూడా గణపయ్యకు ఎలాంటి ప్రత్యేక పూజలు చేస్తారు? ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, మహాసరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. ఇక్కడ త్రిశూల్ గణపతి అండి, 32 అడుగుల మట్టి గణపతిని ఇక్కడ స్థాపన చేస్తున్నారు. ఈ 9 రోజులు కూడా విశేషంగా స్వామివారికి అర్చన, అదేవిధంగా స్వామివారికి లక్ష్మీ గణపతి హవనము, నవగ్రహ హవనము అన్నీ జరుగుతాయి. అదేవిధంగా పిల్లలకు మధ్యలో సరస్వతీ పూజ, మహిళలకు కుంకుమ పూజ, లాస్ట్ రోజు స్వామివారి అన్నప్రసాద వితరణ అన్నీ జరుగుతాయండి. ఈ 9 రోజుల కార్యక్రమం విశేషంగా జరుగుతాయి ఇక్కడ. ఇది 9 రోజుల పాటు కూడా అత్యంత పూజా కార్యక్రమాలను గణనాథుడికి చేస్తామని పూజారులు చెప్తున్నారు. ఇది 32 అడుగులకు సంబంధించినటువంటి విగ్రహం. దీన్ని సీడ్ బాల్ తోటి ఏర్పాటు చేశారు. ఇది నదిలో నిమజ్జనం తర్వాతకి కూడా దాంట్లో ఉన్నటువంటి సీడ్ బాల్స్ అంటే విత్తనాలన్నీ కూడా ఆయా ప్రాంతంలోకి వెళ్ళి నది ఒడ్డున చెట్లుగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకనే దాదాపు 30 సంవత్సరాల పాటు కూడా ఈ కార్యక్రమాన్ని తాము నిర్వహిస్తున్నామని మండప నిర్వాహకులు చెప్తున్నారు. గణేశుడి పూజలో భాగంగా సరస్వతి పూజ, కుంకుమ పూజ కార్యక్రమాలు కూడా ఇక్కడ కొనసాగుతాయని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం.